అనుకున్న ఆపర్చునిటీ కార్డ్ అనేది పెద్ద స్కామ్. జర్మనీలో పెద్ద స్కామ్. ట్రాప్ లో పడిపోయామని ఆలోచనతో ఉండేటోడిని. జర్మనీకి వచ్చిన తర్వాత నీకు అసలు ఆ జాబ్ ఎట్లా దొరికింది? ఫస్ట్ థింగ్ జర్మనీ వచ్చిన 1 మంత్ చాలా స్ట్రగుల్ అయ్యానండి. జర్మన్ వచ్చా? అస్సలు రాదండి. సో జర్మన్ Okay. లాంగ్వేజ్ లేకుండా ఇక్కడ ఏమి చేయలేం మనం. వాళ్ళు సింపుల్ గా ఏం చెప్తున్నారంటే మీ వీసాతో మేము జాబ్ ఇవ్వలేము. గో బ్యాక్ టు ఇండియా. సింపుల్. ఇంకేం ఆప్షన్స్ లేవు. హలో అందరికి వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఆపర్చునిటీ కార్డ్ టు జాబ్ ప్లస్ బిజినెస్. సో మనతో పాటు ధనుష్ ఉన్నాడు. సో ధనుష్ ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చి జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేస్తున్నాడు. సో ఎట్లా ఏం జరిగింది అసలు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసుకోవడానికి. సో మనం ధనుష్ అడుగుదాం. హాయ్ ధనుష్. అయితే నేను ఒకటి చెప్తాను. జస్ట్ నేను చెప్పాల్సింది. ఫస్ట్ మేము జర్మనీ వచ్చింది మీ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసానండి. ఇక్కడ జర్మనీలో నాకేమీ తెలియదు. లైక్ ఆపర్చునిటీ కార్డ్ అంటే Okay. కూడా మాకు ఐడియా లేదు. నాది సింగపూర్ వెళ్దాం Okay. అనుకున్నా. నా వైఫ్ మిమ్మల్ని ఫాలో Okay. చేస్తుంది లైక్ ఎప్పుడు కూడా. సో స్క్రోలింగ్ లో Okay. ఆపర్చునిటీ కార్డ్ ది మేము జస్ట్ గివ్ ఎ ట్రైల్ అని చెప్పి ట్రై చేస్తాం. లక్కీగా లైక్ వి గాట్ అన్ ఆపర్చునిటీ కార్డ్. దెన్ వి చూస్ జర్మనీ. సో మేము ఇక్కడికి Okay. రావడానికి మెయిన్ పిల్లర్ మీరే. లైక్ థ్యాంక్స్ ఫర్ దట్. యా థ్యాంక్స్ అలాట్. సో నా వీడియోస్ పోతున్నాయంటే Yeah. నేనైతే చాలా హ్యాపీ It's really helpful అండ్ అండి. ఎవ్రీ డే ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ మోర్ అండ్ మోర్. Fine. ఓకే, సో నువ్వు ఏ ఫీల్డ్? నాది హోటల్ మేనేజ్మెంట్ అండి. గెస్ట్రోనమీ. సో ఇండియాలో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేయడం, సో నువ్వే అప్లై చేసుకున్నావా కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసావా? లేదండి, ఓన్ అప్లై. కన్సల్టెన్సీ ఏం లేదు. అది పెద్ద కష్టం అప్లై చేయడం. అస్సలు ఏం కాదండి. జస్ట్ గివ్ ఎ ట్రైల్ అంతే. చాలా ఈజీ. యా ఓకే, సో 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాని తర్వాత జర్మనీకి వచ్చిన తర్వాత నీకు అసలు ఆ జాబ్ ఎట్లా దొరికింది? ఫస్ట్ థింగ్ జర్మనీ వచ్చిన 1 మంత్ చాలా స్ట్రగుల్ అయ్యానండి. ఎందుకంటే ఆపర్చునిటీ Okay. కార్డ్ అనేది ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఎవరికి తెలియదు. లైక్ మనకి జాబ్ లో ఎవరైతే హెడ్ చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ నేను వచ్చిన ఒక 15-20 డేస్ అనుకున్నా ఐ వాంట్ గో బ్యాక్ ఇండియా. ఎందుకంటే ఆపర్చునిటీ Okay. కార్డ్ ఇక్కడ ఫస్ట్ ఎవరికి తెలియదు ఆపర్చునిటీ కార్డ్ ఏంటనేది. నాకు 2-3 జాబ్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు సింపుల్ గా ఏం చెప్తున్నారంటే మీ వీసాతో మేము జాబ్ ఇవ్వలేం. బికాస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ టైం జాబ్. 80 అవర్స్ మాత్రమే చేయాలి. చాలా వరకు లైక్ 3 పీపుల్ రిజెక్ట్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఇంటర్వ్యూ డన్ బట్ నో ఛాన్స్ టు వర్క్. సో ఫస్ట్ మేము అనుకున్న ఆపర్చునిటీ కార్డ్ అనేది పెద్ద స్కామ్. జర్మనీలో పెద్ద స్కామ్. మన ట్యాక్స్ అమౌంట్స్, రెంటల్స్, ఇన్సూరెన్సెస్ ఇక్కడ 13,000 ఖర్చు పెట్టి గో బ్యాక్ టు ఇండియా. సింపుల్. ఇంకేం ఆప్షన్స్ లేవు. ట్రాప్ లో పడిపోయామని ఆలోచనతో ఉండేటోడిని. లైక్ మార్చ్ ఫస్ట్ వీక్ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాను. దే ట్రైల్ మీ లైక్ ట్రయల్ పీరియడ్ 4 days వెళ్తే దే లైక్ రియలీ లైక్ మై వర్క్. సో మా ఓనర్ కి Okay. చెప్పాను ఇట్లా ఆపర్చునిటీ కార్డ్ మేము ఫుల్ టైం చేయకూడదు బట్ వాట్ ఈస్ సెనారియో అని చెప్పి. అతను జర్మన్ అన్నమాట. దెన్ హీ టోల్డ్ లైక్ నీది గ్యాస్ట్రోనమీ ఫీల్డ్, యువర్ ఇన్ గ్యాస్ట్రోనమీ. సో నేను ఫుల్ టైం కాంటాక్ట్, ఫుల్ టైం సాలరీ నేను మెయింటైన్ చేస్తాను. మీకు ఎవ్రీథింగ్ నేను మీకు వాట్సాప్ లో పెడతాను. యూ కెన్ మీకు ఎవరైనా డౌట్స్ వస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో హీ గివెన్ మీ ఫుల్ టైం కాంటాక్ట్, ఫుల్ టైం సాలరీ ఫ్రమ్ ఏప్రిల్ అన్వర్డ్స్. నేను ఆపర్చునిటీ కార్డ్ టు వర్క్ రెసిడెంట్ పర్మిట్ ది అప్లై చేయడానికి నాకు ఎక్కడ అబ్జెక్షన్ కూడా రాలేదు. లైక్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పర్సనల్ గా కానీ ఏం రాలేదు. బట్ 6 months టైం పట్టింది లైక్ టు కన్వర్ట్ ఆపర్చునిటీ కార్డ్ టు వర్క్ వీసా. బట్ ఇట్స్ ఓకే. మీ కేసులో మీకు మీ ఎంప్లాయర్ అంటాడు హ్యాపీగా మీకు సపోర్ట్ చేసింది కాబట్టి Yeah. మీకు ఓకే. బట్ వేరే దగ్గర 6 months టైం అనేది ఎంప్లాయర్ అంటాడు వెయిట్ చేయడు. సో అట్లా జాబ్ ఇక్కడ And, సపోర్ట్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అండి. దే ట్రస్ట్ అవర్ వర్క్ దెన్ ఫైన్. అది కూడా మనకు అదృష్టం కలిసి రావాలి. సో మనకు ఆ విషయంలో అన్లక్కీ. ఇంకో క్వశ్చన్, సో నీకు జర్మన్ వచ్చా? అస్సలు రాదండి. అస్సలు రాదు. సో అయితే ఇప్పుడు ఇంకా నాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏందంటే జర్మన్ రాకుండా జర్మనీకి వచ్చినావు, జాబ్ కొట్టినావు. సో గ్యాస్ట్రోనమీలో జాబ్ కొట్టినావు కరెక్టే. Yeah. సో తర్వాత హౌ బిజినెస్ అనేది ఏంది? నేను జాయిన్ అయ్యేటప్పుడు నా కేఫ్ లో నా కాఫీ సేల్ అనేది చాలా తక్కువ అండి. మాది హ్యూజ్ క్రౌడెడ్ కేఫ్, 120 సిట్టింగ్. సో ఆఫ్టర్ దట్ Okay. స్పానిష్ లాతే, మచ్చ లాతే అని కొన్ని స్పెషల్ డ్రింక్స్ కాఫీస్ లో ఇంట్రడ్యూస్ చేశాక అవర్ సేల్ ఇస్ లైక్ మాకు మార్నింగ్ 9 కి ఓపెన్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇట్స్ వెరీ హ్యూజ్ క్రౌడెడ్. వీ హ్యావ్ యావరేజ్ సేల్ €2,000 పర్ డే. నాకు Okay. ఎవ్రీ వన్ లైక్ ప్రైస్ చేస్తూ ఉండేటోళ్ళు లైక్ యువర్ కాఫీ ఈస్ గుడ్, లైక్ వీడియో చేయడం, కాఫీ ఫాలోవర్స్ కొన్ని మెయిన్ కాఫీ థింగ్స్ తో నాకు ఇంటరాక్షన్స్ అవ్వడం, లైక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చారు, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద ట్రస్ట్. సో నేను అక్కడ వర్క్ చేస్తూ ఆ ఓనర్ సపోర్ట్ ఉంది నాకు. లైక్ హీ టోల్డ్ మీ ఐఎమ్ హ్యాపీ ఇఫ్ యూ గ్రో. ఇప్పుడు నేను ఉన్న కాఫీ షాప్ కూడా అదే అనమాట. లైక్ నా ప్యాషన్ తో, నా కాఫీతో, ఇఫ్ ఐ కెన్ షో మై మెనూ కార్డ్ లో నా సిగ్నేచర్, నా ఇది ఉంటది లైక్ ఇట్స్ మై సిగ్నేచర్ కాఫీ అని. నాకు ప్యాషన్ అండి కాఫీ. సో ఆ ఇంట్రెస్ట్ తో నేను బిజినెస్ లోకి దిగాను. నౌ ఇట్స్ రియలీ లైక్ 20 days అయింది బట్ ఇట్స్ గోయింగ్ గుడ్. మాకు రెగ్యులర్ కస్టమర్స్ బాగానే So- ఉన్నారు. ఎవ్రీ వన్ ఈస్ జర్మన్స్, ఈస్ రియలీ వెరీ హ్యాపీ విత్ ద బిజినెస్. ఈ కాఫీ షాప్ నేమ్ కూడా చెప్తే సో మన బెర్లిన్ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా బ్లూ ఫాక్స్ కాఫీ అండి. బ్లూ ఫాక్స్ కాఫీ. ఎవరన్నా బెర్లిన్ ఉన్న వాళ్ళు, సో బెర్లిన్ కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఎవరన్నా విజిట్ చేసే వాళ్ళు ఆ బ్లూ ఫాక్స్ కాఫీ. కాఫీ కన్స్ట్ యాజ్ 36 సో బ్లూ ఫాక్స్
దీన్ని విజిట్ చేయండి. అండ్ మీరు ఎళ్తే నా పేరు చెప్పండి. మీకు యాహ్! డిస్కౌంట్ ఇస్తాడు. 50% యాహ్! అండి. 50-75% డిస్కౌంట్ ఇస్తాను కాఫీకి. ఇఫ్ ఇండియన్స్ కమ్స్ నేను కేక్స్ ఫ్రీ ఇస్తాను. కాఫీస్ 50 కాదు. లైక్ ఐయామ్ హ్యాపీ యాహ్! ఇఫ్ ఎనీవన్ కమ్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు ఎట్లున్నది ఈ హోటల్ మేనేజ్‌మెంట్‌కి, గ్యాస్ట్రోనమీకి జర్మనీలో ఎట్లుంది? ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి? అసలు యాక్చువల్‌గా జాబ్ ట్రూగా చెప్పాలంటే నాకే ఇద్దరు బరిస్టాస్ కావాలండి ఇక్కడ. బట్ ఓకే. నాకు రిక్వైర్మెంట్స్ ఏమంటే జర్మన్ లాంగ్వేజ్ ఉండాలి. స్కిల్ హుహు. కూడా ఉండాలి. నాకు జర్మన్ హ్మ్. లాంగ్వేజ్ అవసరం లేదు. ఎందుకంటే మై స్కిల్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఐ ట్రస్ట్ మై స్కిల్. హుహు. లైక్ మా ఓనర్‌కి అదే నచ్చింది. ఇక్కడ నాకు హ్మ్. ఏంటంటే ఇది చిన్న కేఫ్ 16 సిట్టింగ్. ఒక పర్సన్ వస్తే హుహు. కూడా మాట్లాడేదానికి అట్‌లీస్ట్ A1, A2, B1 లెవెల్ వరకు అయినా వచ్చుంటే దెన్ ఐయామ్ హ్యాపీ టు హైర్ సమ్‌వన్. సో ఇక్కడ ఓకే. జర్మనీలో సర్వైవ్ అవ్వాలి అంటే వి నీడ్ జర్మన్ లాంగ్వేజ్. జర్మన్ లాంగ్వేజ్ లేకుండా ఇక్కడ నేను క్లాసెస్‌కి జాయిన్ అవుతున్నాను అందుకే. సో జర్మన్ ఓకే. లాంగ్వేజ్ లేకుండా ఇక్కడ ఏమి చేయలేం మనం. జర్మన్ లాంగ్వేజ్ వచ్చుంటే ఇక్కడ హ్మ్. గ్యాస్ట్రోనమీకి అంటే మెయిన్‌లీ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌కి హ్యూజ్ డిమాండ్ ఉందండి. మార్కెట్‌లో ప్రొఫెషనల్ మీరు కావాలంటే చూడండి స్టార్ బక్స్ పెద్ద పెద్ద కేఫ్స్ సేల్ డౌన్ అవుతుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ బరిస్టాస్ లేరు. ఏదో స్టూడెంట్స్‌ని యాహ్! టెంపరరీగా హైర్ హుహు. చేసుకున్నారు తప్ప స్కిల్డ్ పీపుల్ లేరు. స్కిల్ పీపుల్‌కి లాంగ్వేజ్ రావట్లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. హుహు. ఇఫ్ లాంగ్వేజ్ వచ్చింది అంటే జర్మనీలో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫర్ బరిస్టాస్. మీరు ఏ కేఫ్‌కెళ్ళండి వన్ వేకెన్సీస్ అయితే డెఫినిట్‌గా ఉంటది ఫర్ బరిస్టాస్. ఓకే. బట్ లాంగ్వేజ్ ఈస్ సో, కంపల్సరీ. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. బట్ ఇంకో క్యూరియస్ క్వెషన్ ఉంది. మేబీ చాలా మందికుంటది. సో, యాహ్! మేబీ సాలరీస్ గురించి, ఇన్‌కమ్ గురించి అడగొచ్చా? యాహ్! అడగండి. అదేం లేదు. ఓపెన్. ఎవ్రీథింగ్ ఐ కెన్ షేర్. ఫుల్ టైమ్ జాబ్‌లో మీకెంత సాలరీ వస్తుంది? 26 యూరో పర్ అవర్ అండి. ఐ విల్ టేక్ 26 యూరో పర్ అవర్. ఓహ్! అంటే 160 అవర్స్ చేస్తావు ఫుల్ టైమ్ అంటే 1 అంటే మంత్‌కి. ఆహ్, ఇది చెప్పొచ్చో లేదో తెలీదు. నాకు లిమిట్ అనేది ఏమి ఉండదండి. 250 అవర్స్ కూడా చేశాను. ఐ డోంట్ హావ్ ఎనీ బట్ లిమిట్. యాహ్! ఇట్స్ మై సో, ఇంట్రెస్ట్. లెట్స్ టేక్ ఇట్ యాహ్! 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 160 అవర్స్ అనుకుందాం. 160 ఇంటూ 26 అంటే ఆల్‌మోస్ట్ ఎంతొస్తాయి? 4000 యూరోస్ వరకు యాహ్! అయితాయి. 4000 సో, వస్తుంది. యావరేజ్‌గా 2600, 2700 యూరోస్ వస్తాయి. 28 యావరేజ్‌గా. ఓహ్! 2008 యావరేజ్. అంటే యాహ్! మీకు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు కాబట్టి 2800 యూరోస్ పర్ మంత్‌కి మీకు వస్తాయి. అంటే యాహ్! ఇప్పుడున్న యూరో రేట్‌కి రూ. 3,00,000. యాహ్! 3,00,000 అకామిడేషన్ వాళ్ళదే. మనకి సంబంధం లేదు. ఓహ్! అసలు ఇది ఇంకా బ్రో అసలు ఈ పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌లు, ఐటీ జాబులు చేసేదానికన్నా చాలా అంటే యావరేజ్ పే కంటే యాహ్! చాలా ఎక్కువుంది. సో, చాలా ఎక్కువండి. రియల్లీ హ్యాపీ ఫర్ గ్యాస్ట్రోనమీ చాలా హ్యూజ్ పే. గ్యాస్ట్రోనమీలో ఓకే. డిమాండ్ అలా ఉంది ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, ప్లస్ మీరు బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు. యాహ్! రన్ చేస్తున్నాను. ఆ ధైర్యంతోనే లైక్ అక్కడ నాకొచ్చిన అమౌంట్‌తో నా సాలరీతో ఆ! కేఫే రెంట్ పే చేస్తున్నాను. ఒక ఎంప్లాయీకి సాలరీ పే చేస్తున్నాను. అంటే లాస్ అయినా కూడా ఐ యామ్ సేఫ్ సైడ్. కేఫే ఓకే. రెంట్ ఎంప్లాయీ అంటే 2000 ఎంత యూరోస్. చేస్తున్నారు? నేను పార్ట్ టైమ్ ఎంప్లాయీని ప్రెజెంట్ హైర్ చేశాను. సో, ఐ యామ్ గివింగ్ హుహు. 1000 యూరోస్ పర్ మంత్. 4 ఓకే. అవర్స్ సో, చేస్తారు ఇప్పుడు పర్ డే. ఓకే. ఇంకొక ఎంప్లాయీ కావాలన్నారు. ఇంకో నాకు ఇద్దరు ఫుల్ ఎంప్లాయీస్ టైమ్ ఎంప్లాయీ కావాలన్నారా? కావాలి. బరిస్టాలు నేను కావాలా? సౌదీ నుంచి తీసుకొనొస్తున్నాను ఫుల్ టైమ్ ఎంప్లాయీని. సో, హి విల్ కమ్ ఇన్ ఓకే. నెక్స్ట్ మంత్ ఏప్రిల్. బై ఏప్రిల్ హి విల్ బి దేర్. ఓకే. సో, యావరేజ్ నీ బిజినెస్ ఇప్పుడున్న బిజినెస్ ఎవ్రీ డే ఎంత రెవెన్యూ ఆర్ ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేస్తుంది? యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో మొత్తం సరౌండింగ్స్ అంతా జర్మన్స్ అండి. నేనొక్కడినే ఇండియన్. సో, నాకు రెగ్యులర్‌గా హుహు. కూడా 13, 14 రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో, యావరేజ్‌గా హుహు. కూడా 200 యూరోస్ సేల్ అవుతుంది యావరేజ్‌గా ఈ మంత్. ఓహ్! ఓకే. ఇది ఓకే. మీకు ఎలాగో మీరు జర్మనీలో ఉన్నారో తెలుసు కాబట్టి వింటర్ అనేది మా గ్యాస్ట్రోనమీకి డౌన్. అసలు మాకేమి ఉండదు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. 200 ఈస్ ఎ వెరీ గుడ్ ఫిగర్. లైక్ మాకు చాలా హెల్తీ ఫిగర్ అన్నమాట. సో, మాకేం ప్రాబ్లమ్ లేదు. ఇట్స్ గుడ్. బట్ ఏప్రిల్ నుంచి బట్ వి ఆర్ హ్యాపీ యాహ్! లైక్ 1000 యూరోస్ ఎక్కడికి అంటే పోదు డైలీ. యాహ్! 200 అంటే మీరు పెద్ద లాస్ అయ్యేదేం లేదు. పెద్ద లేదు. ప్రాఫిట్స్‌లో లేదు. కూడా ఏం లేదు. బట్ యువర్ యాహ్! మార్జిన్ లెవెల్. సో, సేఫ్ సైడ్. కాపోతే సేఫ్ సైడ్ అండి. 100% సేఫ్ సైడ్. సో, ఇప్పుడు ఏప్రిల్ నుంచి సరే 1000 యూరోస్ పర్ డే అంటే యావరేజ్‌గా 30,000 యూరోస్ పర్ మంత్ అంటే ఒక 15,000 పోయినా యూ విల్ ఎండ్ అప్ ఇన్ సేవింగ్ 15,000 యూరోస్ పర్ మంత్. యాహ్! ఉంటదండి. డెఫినెట్‌గా. ఇది సో, ఇక్కడ ఒక ఇయర్స్‌కి పర్సన్ నాతో పాటు ఉంటారు. సో, వి విల్ షేర్ 50, 50. నాకు కూడా కొంచెం పార్ట్నర్‌షిప్ ఇయొచ్చుగా మరి. కాఫీ ఫీల్డ్‌లో పార్ట్నర్‌షిప్ వద్దండి. లైక్ ఇందులో పార్ట్నర్‌షిప్‌తో ఎక్కువ రన్ చేయలేం. లైక్ ఓకే. బట్ యాహ్! జస్ట్ కిడింగ్. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్ అండి. ఇక్కడ స్టూడెంట్స్ నేను చూసాను బెర్లిన్‌లో. నా దగ్గర క్లౌడ్ కిచెన్ హ్మ్. కూడా ఉంది. నెక్స్ట్ మంత్ మేము హ్మ్. చేస్తాము. ఓపెన్ చేస్తాము. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా బాగా గ్యాస్ట్రోనమీ లైక్ స్టూడెంట్స్ నాకు కేక్ సప్లై చేసే వాళ్ళంతా ఇండియన్సే అండి. ఒకళ్ళ దగ్గర హుహు. లైక్ ఒకరు మఫిన్స్ సప్లై చేస్తారు. ఒకళ్ళు కేక్స్ సప్లై చేస్తారు. అట్లా ఇండియన్స్‌కి చాలా ఇక్కడ మార్కెటింగ్ లైక్ వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఇంట్లో చేసుకుంటా ఇక్కడ ఇస్తా ఉన్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ నేను కూడా వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో లైక్ నా దగ్గర కావాల్సిన థింగ్స్ వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇక్కడ సేల్‌కి పెడుతున్నాను. బట్ ఇట్స్ గుడ్. యాహ్! ఇండియన్స్ చాలా యాహ్! ప్యాషనేట్‌గా ఉన్నారు. అండ్ మోర్ థింగ్ ఇక్కడ గ్యాస్ట్రోనమీలో చాలా సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉన్నారు. మా వైజాగ్ వాళ్ళే లైక్ పెద్ద పెద్ద ఇక్కడ బెర్లిన్‌లో నేను చూసినవి బిర్యానీ క్లబ్, నెక్స్ట్ తందూరి నైట్స్ వీళ్ళంతా వైజాగ్, ఒంగోలు వీళ్ళే అండి. తెలుగు వాళ్ళే స్టూడెంట్స్‌లా వచ్చి ఫుల్ టైమ్ సెటిల్ అయ్యి గ్యాస్ట్రోనమీ ఫీల్డ్‌లో చాలా మంది ఉన్నారు. క్లౌడ్ యాహ్! కిచెన్స్‌లో యాహ్! ఇట్స్ గుడ్ థింగ్. నేను కూడా మీ కేఫేని జూన్‌లో విజిట్ చేస్తా. ఐ విల్ యాహ్! కమ్ టు ప్లీజ్ బెర్లిన్ చూడండి. యాహ్! యాహ్! ష్యూర్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సో, నువ్వు
బ్యాచిలర్స్ కమింగ్ టు యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ 3 ఇయర్స్ హోటల్ మేనేజ్‌మెంట్ చేశారు. ఆ తర్వాత నా స్టడీ సింగపూర్‌లో అయింది. దట్ ఈస్ ఓకే. సోమ్లియర్ అంటే సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ బెవరేజ్ కోర్స్. అలా సౌదీ హుహు. అరేబియాలో మళ్ళీ జాబ్ అట్లా అబ్రాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుంది. ఆల్‌మోస్ట్ 8 ఇయర్స్. ఓకే. యాహ్! సో, ప్లస్ అబ్రాడ్ ఎక్స్‌పీరియన్స్ సింగపూర్‌లోనా? సింగపూర్‌లో ఉంది. మలేషియాలో ఉంది. నెక్స్ట్ సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియాలో 5 ఇయర్స్ చేశాను. సింగపూర్‌లో 1 ఇయర్ హుహు. ఉన్నాను. అండ్ మలేషియాలో 1 ఇయర్ అలా. ఓకే. యాహ్! సో, ఇంకా ఇంకా క్వెషన్స్ ఏందంటే, ఇప్పుడు ఎవరన్నా ఫ్యూచర్‌లో ఇప్పుడు ఈ గ్యాస్ట్రోనమీ మీద రావాలి వితౌట్ లాంగ్వేజ్ అయినా వస్తే జాబ్స్ కొట్టొచ్చా లేదా? ఏమంటారు మీరు? వితౌట్ లాంగ్వేజ్ మీ స్కిల్ యూనిక్‌గా ఉండాలండి. అంటే అందరూ బరిస్టాసే. హుహు. అందరూ కాపీ చేస్తారు. బట్ వాట్ ఈస్ యువర్ స్టైల్? ఇఫ్ యూ హావ్ హుహు. దట్ లాంగ్వేజ్ మీకిక్కడ బ్యారియరే కాదు. లాంగ్వేజ్ మీకు సంబంధం కూడా లేదు. మా కేఫ్‌లో మా ఓకే. ఓనర్‌కి ఇంగ్లీష్ రాదు. ప్రతీదీ మేము హుహు. మూగ భాషలోనే మాట్లాడతాం. ఆర్ ఎల్స్ హుహు. ట్రాన్స్‌లేటర్ వాడతాం. సింపుల్. ఓహ్! ఓకే. ట్రాన్స్‌లేటర్ ఓహ్! ఆర్ మూగ భాష అంతే. బట్ లాంగ్వేజ్ అంటే యాహ్! బై ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లమ్ కాదు. ఇఫ్ యూ హావ్ స్కిల్. లైక్ మీడియం ఓకే. స్కిల్ లైక్ ఎవ్రీవన్ లాగే మన దగ్గర ఉందంటే లాంగ్వేజ్ లేకపోతే మీరిక్కడ సర్వైవ్ అవ్వలేరు. గ్యాస్ట్రోనమీలో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ యెస్. స్పెషల్‌గా యెస్. డిఫరెంట్‌గా మీరేమైనా చూపించుకోవాలి మార్కెట్‌లో. దెన్ యూ యాహ్! హావ్ ఎన్ ఆపర్చునిటీస్. అండ్ నా సజెషన్ ఏందంటే అట్‌లీస్ట్ ఏ1, ఏ2, బి1 కంప్లీట్ చేసి జర్మనీకి రండి. లేదంటే చాలా సఫర్ యెస్. అవుతారు. అంటే గ్యాస్ట్రోనమీ కేఫ్‌లో అయితే ఓకే గానీ ఔట్ ఆఫ్ ది జర్మన్ లైక్ మీరెక్కడికెళ్ళాలన్నా ఈవెన్ బ్యాంక్‌కెళ్ళాలన్నా కూడా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. నేను ఆ ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేశాను. బ్యాంక్‌లో కూడా నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వరు. జర్మన్స్ మాట్లాడే వాళ్ళని తీసుకురావాలి. మళ్ళీ వాడికి ఎంతో అవర్‌లు యాహ్! పే చేసి తీసుకురావాలి. అది పెద్ద హెడేక్. సో, యాహ్! బట్ చాలా ఇప్పుడు గూడా చాలా మంది హోటల్ మేనేజ్‌మెంట్ జాబ్స్, రెస్టారెంట్‌ల చెఫ్స్‌కి, మన ఇండియన్ చెఫ్స్‌కి చాలా డిమాండ్ చాలా పెరుగుతుంది. డిమాండ్ ఉంది. ఎందుకంటే గ్రోయింగ్ పాపులేషన్. సో, మన వాళ్ళు కూడా చాలా మంది రెస్టారెంట్స్ పెడుతున్నారు. హ్మ్. సో, ఎవరైనా హోటల్ మేనేజ్‌మెంట్ వద్దాం అనుకున్న వాళ్ళు జర్మన్ నేర్చుకొని ట్రై చేయండి. సో, ఆపర్చునిటీస్ ఉంటాయి 100% వాళ్ళకి. అవ్వచ్చండి. జర్మనీలో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సీరియస్‌లీ. యాహ్! ఆపర్చునిటీ కార్డ్ కాకుండా ఇంకేదైనా వేలో రండి. ఆపర్చునిటీ కార్డ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. లైక్ ట్రూ ఏంటంటే ఆపర్చునిటీ కార్డ్‌కి ఫుల్ టైమ్ జాబ్‌లు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ గేమ్ ఎలా ఉందంటే అండి, వీసా కన్వర్ట్ చేయాలంటే ఆపర్చునిటీ కార్డ్ ఎక్స్‌పైర్ అయ్యే 2 మంత్స్ ముందే చేయడానికి అవుతది. లైక్ లీగల్‌గా. సో, హ్మ్. వాడికి ట్రస్ట్ ఉండదు. లైక్ ఇది కన్వర్ట్ అవుతదా లేదా అనేది ఎంప్లాయర్‌కి ఎలా తెలుస్తుంది? లైక్ ఇది చాలా పెద్ద యాహ్! మైనస్ అండి. ఆపర్చునిటీ కార్డ్ ఇదొకటే ఇష్యూ. ఇక్కడ మా ఓనర్‌కి హ్మ్. ఇబ్బంది లేదు. లైక్ వి హావ్ ఎ లాయర్. అందుకు మేము ఇల్లీగల్ ఆర్ లీగల్ ఎలాగో లైక్ సర్వైవ్ అవ్వగలిగాం తప్ప, ఇఫ్ మీరు లీగల్‌గా జర్మనీలో ఆపర్చునిటీ కార్డ్ కంటే చాలా హెడేక్ అవుతుంది. ఓకే. యాహ్! యాహ్! నేనదే చెప్తున్నా చాలా మందికి. సో, యాహ్! డైరెక్ట్ బ్లూ కార్డో లేకపోతే బ్లూ డైరెక్ట్ వర్క్ కార్డ్‌తో వీసానో రండి. లేకపోతే లేదంటే మీరు ఇండియా నుంచి అప్లై చేసుకుంటే ఇక్కడ రెస్పాండ్ అవుతారండి. ఇఫ్ యూ హావ్ స్పెషల్ టాలెంట్ మీరు ఇఫ్ యూ రెజ్యూమేలో హైలైట్ చేసుకుంటే డెఫినైట్‌లీ నాకు ఇండియాలో ఉండి ఐ విల్ సెండ్ యూ స్క్రీన్‌షాట్. సబ్‌వే ఏదో కంపెనీ నుంచి నేను ఇండియాలో ఉండేటప్పుడే ఇంటర్వ్యూ అయింది. ఎవ్రీథింగ్ డన్ ఫ్రమ్ ఇండియా. సో, అప్లై చేసుకుంటే ఓకే. ఆపర్చునిటీస్ దొరుకుతాయి గ్యాస్ట్రోనమీలో. యాహ్! యాహ్! ఓకే. యాక్చువల్‌గా నువ్వు నాకు ఎప్పుడో రెజ్యూమ్ షేర్ చేసినట్టున్నావు గదా! నా నిజంగా. వాట్సాప్‌లో ఆర్ చేశాను. ఎవరైనా స్పెషల్‌గా అడిగితే నిజంగా వాళ్ళు కామెంట్‌లు పెట్టో లేకపోతే నన్ను కాంటాక్ట్ అయితే పంపిస్తా. ఎందుకంటే ఈ రెజ్యూమ్ పెట్టడం ఓకే. వల్ల ఓకే. చాలా ఇబ్బంది రెజ్యూమే ఒకటి కింద ఇక్కడ జర్మన్స్‌కి వర్క్ బైండ్ ఆఫ్ ద మ్యాటర్ కాదండి. లైక్ లాంగ్వేజ్ మ్యాటర్ అండ్ హ్మ్. లైక్ రెజ్యూమే, డీసెన్స్, డిసిప్లైన్, టైమ్ సెన్స్ ఇట్లాంటి థింగ్స్‌ని వాళ్ళు ఎక్కువ కన్సిడర్ చేస్తారు. బట్ ఈ ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువున్నాయండి జర్మనీలో. అండ్ దే ట్రస్ట్ యెస్. ఇండియన్స్. అండ్ వన్ మోర్ థింగ్ దే యాహ్! ట్రస్ట్ ఇండియన్స్. జర్మన్స్ రియల్లీ యాహ్! లైక్ ఇండియన్స్. వీళ్ళు చాలా యాహ్! హ్యాపీగా ఫీల్ అండ్ అవుతారు. యాహ్! వన్ మోర్ థింగ్. సో, ఇంకా నీకు తెలిసిన సరౌండింగ్స్‌లో ఏమైనా హోటల్ మేనేజ్‌మెంట్ జాబ్స్, గ్యాస్ట్రోనమీ జాబ్స్ మేబీ నువ్వు మా రిక్రూట్ దగ్గరే చేసుకున్నా 2 నాకు ఉన్నాయండి. యాహ్! అది చెప్పావు. బట్ ఇంకా వేరేవి గూడా ఉంటాయి. నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. మనోళ్ళు చాలా డెఫినైట్‌లీ, మందున్నారు. డెఫినైట్‌లీ. ఐ విల్ ఇన్ఫార్మ్. యాహ్! యాహ్! మేబీ డెఫినెట్‌లీ చేద్దాం. యాహ్! సో, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇండియా నుంచి జర్మనీకి వచ్చే వాళ్ళకో, లేకపోతే జర్మనీలో ఉన్న వాళ్ళకో? జర్మన్‌లో ఉండే వాళ్ళకి నెగెటివ్ స్ప్రెడ్ ఎక్కువుందండి. జర్మనీలో ఉండే వాళ్ళకి ఆపర్చునిటీ గార్డ్ గ్రూప్‌లో నెగెటివ్ స్ప్రెడ్ చాలా హ్మ్. ఉంది. సో, హ్మ్. దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే మనకి డిసప్పాయింట్‌మెంట్‌తో చాలా మందెళ్ళిపోతున్నారు. నేను ఒక గ్రూప్‌లో ఉన్నా. యాహ్! ఆల్‌మోస్ట్ 1000 మెంబర్స్ ఉన్నారు. ఒక్కళ్ళు, ఇద్దరు, హ్మ్. ముగ్గురికే జాబ్స్ వచ్చాయండి. యాహ్! నెగెటివ్ యాహ్! స్ప్రెడ్ బాగా స్ప్రెడ్ చేస్తారు. హోప్ మీరు కూడా అదే గ్రూప్‌లో ఉన్నారనుకుంటున్నాను నేను. సో, చాలా ఆ! వరకు ఉన్నాను. నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. లైక్ అవేవి ట్రూ కాదు. ప్రతిది ఇక్కడ లాయర్ దగ్గరికి వెళ్తే అండి, వి హావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. మనం రియల్‌గానే జర్మనీలో ఉండాలనుకుంటే €180 అండి లాయర్ ఫీజు. హి విల్ టెల్ యూ ఆల్ ద హ్మ్. థింగ్స్. హి విల్ గైడ్ యూ. హ్మ్. మీరు రాంగ్ పర్సన్ ద్వారా గైడ్ చేసుకుంటున్నారు. లైక్ గైడెన్స్ అనేది ఆపర్చునిటీ కార్డ్ ఎక్స్‌టెన్షన్ గాని, దేనికైనా రాంగ్ పీపుల్‌తో గైడెన్స్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు. గో విత్ ద ప్రొఫెషనల్స్. లాయర్ దగ్గరికెళ్ళండి. ఇట్ డజంట్ మేక్ ఎనీ ప్రాబ్లమ్. డెఫినైట్‌లీ దే యాహ్! విల్ గైడ్ us వితౌట్ లూజింగ్ అవర్ మనీ
అండ్ స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇండియన్స్ నుంచి జర్మనీ రావాలనుకుంటే ఈవెన్ ఎలక్ట్రిక్ థింగ్స్ గానీ, లైక్ ఇక్కడ నా కెఫేకి ఎలక్ట్రికల్ థింగ్స్‌కి హ్యూజ్ అపాయింట్‌మెంట్స్ కోసం చాలా ఖర్చు పెట్టాల్సొచ్చింది. లైక్ టైమ్ వేస్ట్ అంతా కూడా. ఇక్కడ పీపుల్ షార్టేజ్, లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువుంది. వాట్ ఐ సీన్ మార్కెట్‌లో. హుహు. కానీ లాంగ్వేజ్ యాహ్! లేకపోతే చాలా కష్టమండి. వితౌట్ లాంగ్వేజ్ ఇక్కడ జర్మన్‌లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఎ థింగ్. బట్ లాంగ్ లైఫ్‌కి హ్మ్. జర్మనీ ఈస్ బెటర్ కంట్రీ. ఇప్పటి వరకు నేను సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియా, యుక్రెయిన్ ఇవన్నీ వెళ్ళాను కదా! కంపారేటివ్‌లీ ఇక్కడ చాలా బెటర్‌గా ఉందండి. పర్సనల్ లైఫ్ గాని, ప్రొఫెషనల్ లైఫ్ గాని 8 అవర్స్ అంటే 8 అవర్స్, 6 అంటే 6. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్‌లోకెళ్ళి సిక్‌గా ఫీల్ అయితే యూ కెన్ లీవ్. ఓనర్ గాని ఎవరు యాహ్! గాని ఫోర్స్ చేయరు. ఇక్కడ వర్క్ కల్చర్ చాలా బావుంది. అండ్ ఇఫ్ యూ వర్క్ విత్ జర్మన్స్ దెన్ యూ ఆర్ రియల్లీ లక్కీ. సో యాహ్! ఓకే. యాహ్! సో ఇట్స్ గుడ్. లాంగ్వేజ్ లేకుండా అయితే యాహ్! ఇండియా నుంచి రావద్దండి. ఏ ఫీల్డ్ అయినా కూడా లాంగ్వేజ్ లేకుండా రావద్దు. ఇక్కడ ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువున్నాయి. వర్క్ యాహ్! చేయాలంటే చేయొచ్చు. బట్ వితౌట్ లాంగ్వేజ్ యూ కెనాట్. యాహ్! ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సో, యాహ్! ఇంకెవరైనా చెప్పినట్టే కామెంట్‌లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మనం యాహ్! కలిసినప్పుడు షూర్. ఒక డైరెక్ట్ వీడియో చేయండి. యాహ్! ఐ యాహ్! విల్ షూట్ యువర్ యాహ్! వీడియో ఆల్సో. యాహ్! ఐయామ్ యాహ్! రియల్లీ సో హ్యాపీ నాకు యాహ్! హెల్ప్ అయినాయి. సో, నువ్వేమైనా డాక్యుమెంట్స్ షేర్ చేయాలనుకుంటే నాకు యాహ్! ఐ విల్ షేర్ యూ. నా వాట్సాప్ మీకు మా కెఫేది ఎవరైనా అడుగుతారు కదా! 18B2 జాబ్ ఎలా అదే బిజినెస్ అదే మీకన్నీ కూడా పెడతాను. దెన్ యూ కెన్ ఫార్వర్డ్ దెమ్. యాహ్! ఇంకేమైనా క్వెషన్స్ ఓకే ఉన్నాయండి? సార్. సరే. ఇప్పటికైతే ఇంతే. మేబీ కామెంట్స్ ఎవరైనా అడిగితే మళ్ళీ నేను మీకు షూర్. అప్రోచ్ అయితా. యాహ్! యాహ్! మళ్ళీ షూర్. షూర్. అడుగుతా. యాహ్! యాహ్! సో, తను చెప్పినట్టే ధనుష్ చెప్పినట్టే హోటల్ మేనేజ్మెంట్‌కి, గ్యాస్ట్రోనమీకి సో, యాహ్! చాలా జాబ్స్ ఉన్నాయి. హ్మ్. జర్మన్ నేర్చుకొని అప్లై చేయండి వస్తది. సో, హ్మ్. బెటర్ ఆపర్చునిటీ కంటే డైరెక్ట్ ఇండియా నుంచి అప్లై చేయడం బెస్ట్. లేకపోతే యాహ్! యాహ్! ఎక్కడైనా ఎంప్లాయర్‌ని వాళ్ళ ద్వారా రావడం బెస్ట్. యాహ్! సో, అది మన వీడియో. డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, అది మన వీడియో. సో, బై బై. సీ యూ Bye నెక్స్ట్ bye. వీడియో. Thank you.